అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వెజిటబుల్ సాలాడ్. చూసారు కదా, దీనిలో నేను బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ ఈ 3 వెజిటేబుల్స్ని తీసుకున్నాను. ఇదైతే మనకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి ఈ వెజిటేబుల్స్. సో ఇది మీరు లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీరు ఈ సలాడ్ని తీసుకుంటే మీకు మంచిగా వెయిట్ లాస్ అవుతుంది. సో చేసేద్దామా అయితే? లెట్స్ స్టార్ట్. ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ నేను ఇప్పుడు స్టీమ్ చేసుకుంటున్నాను. అంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి దానిలో ఒక స్టాండ్ లాంటిది పెట్టి దానిపైన నేను ఒక గిన్నె పెట్టి ఈ వెజిటేబుల్స్ దాంట్లో పెడతాను. పైన టోటల్గా ఒక మూత పెట్టేస్తాను. అంటే ఒక ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా ఈ వెజిటేబుల్స్ని అలా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత నేను ఏవైతే బాయిల్ చేసుకున్నానో ఆ వెజిటేబుల్స్ని దీంట్లో వేసుకుంటున్నాను. సో వెజిటేబుల్ బాయిల్ అయ్యే ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ క్యారెట్ని ఇలా అన్నప్పుడు అది ఉడికినట్టు మనకు తెలుస్తుంది మెత్తగా. సో అప్పుడు మనం ఉడికిపోయాయని తెలుసుకోవచ్చు. దీన్ని అయితే సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం కదా. నేనైతే సిమ్ ఫ్లేమ్ని ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి. సో ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. చూసారు కదా, ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ ఆరిగానో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ లెమన్ తీసుకుని దీనిలో పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుంటే ఫైనల్గా మనకి వెజ్ సలాడ్ రెడీ అయింది. సో ఇదైతే మంచి వెయిట్ లాస్ రెసిపీ. సో ఈరోజే ట్రై చేసేయండి. మంచి హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.